దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చున్న వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాథ. ప్రభునందు ప్రియాదేవుని ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ మధ్యకు దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ఆలోచన బట్టి మీ ముందుకు మరొకసారి చేరి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు అంశము దేవుడు నరులతో మాట్లాడుట. అవును, దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రాజా, నీ కొందనములు, స్తుతులు, స్తోత్రాలు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలిక ఆదరణ మాకు నాకు తోడుగా ఉంచి బలపరచమని, నీ బిడ్డలతో మీరే మాట్లాడమని. ఎందుకంటే ప్రభా, నీ దాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠస్వరాన్ని బూరగా వాడుకుని మీరే నీ బిడ్డలతో మాట్లాడమని. కడవరి దినాల్లో జ్ఞానముతో కూడిన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు, నిన్ను చేరే మాటలు, నీ యందు విశ్వాసము కలిగి విధేయత కలిగిన మాటలు మాకు బయలుపరచమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము మనందరకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, దేవుడు నరులతో మాట్లాడుట. ప్రియులారా, మరి వాక్య గ్రంథంలో చూస్తున్నట్లా ఆది కాండము 17 అధ్యాయము 22వ వచనములో దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు? అసలు నరులతో దేవుడు మాట్లాడవలసిన అవసరం ఏముంది? అసలు ఎందుకు దేవుడు మాట్లాడుచున్నాడు అనే మాటను మన వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటలు 17వ అధ్యాయము 22వ వచనములో కనబడుతున్న మాటలను ఒకసారి చదువమ్మా. 17:22 17వ అధ్యాయము 22వ వచనం. అంతే, నువ్వు చదివింది. గనుక మనం ఆలోచన కలిగి ఉందాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు ప్రభునందు ప్రియులారా, దేవుడు నరులతో మాట్లాడుట. మొదట దేవుడు ఆదాముతో నరుడని మానవుడనే మనం ఒక నిదానంకి వెళ్తే, ఒక చరిత్రను మనం వెళితే, మొదట మానవుడితో మాట్లాడింది ఎవరంటే ఆదాము. నరుడుగా మానవుడిగా సృష్టించి నరుడితో మాట్లాడినప్పుడు దేవుడు స్వయంగా మాట్లాడాడు. యేసు ప్రభు, ఇప్పుడు మీతో నేను ఎలా మాట్లాడుతున్నానో నాకు మీరు ఎలా కనబడతారో అలాగునే ప్రభు మొదట ఆదాముతో మాట్లాడాడు. తర్వాత మరి కయ్యేనుతో ఏబేలుతో మాట్లాడాడు. తర్వాత భక్తులతో మాట్లాడాడు. తర్వాత నోవహుతో ఎక్కువగా కాలం మాట్లాడింది ఆదాము. తర్వాత హెచ్చరికతో మాట్లాడింది కయ్యేను. తర్వాత ఎక్కువగా మాట్లాడింది నోవహుతో మాట్లాడినట్టుగా చరిత్ర కనబడుతుంది. అందుకే దేవుడు మానవులతో మాట్లాడుట, నరులతో మాట్లాడుట. నరుడు అనేవాడు తర్వాత కాలం వచ్చినప్పటికీ, అబ్రహాము కాలము వచ్చినప్పటికీ దేవుడు అనేకులతో, నోవహు కాలంలో అనేకులతో మాట్లాడారు. అయినా బాబేలు గోపురం కట్టిన తర్వాత దేవుడు నరులతో మాట్లాడడం తగ్గించాడు. తర్వాత కాలముకు వచ్చినప్పటికీ అబ్రహామును ఏర్పరచుకున్నాడు. అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడి సాలించిన తర్వాత దేవుడు తన క్రియలను ప్రజలతో ఏ రకంగా మాట్లాడుచున్నాడు అని వాక్యం గ్రంథంలో చూస్తే, అదే ఆది కాండము 18వ అధ్యాయము 23వ వచనములో మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ కనబడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచనలో తీసుకుందాం. అప్పుడు అమ్మా 20 అప్పుడు అబ్రహాము సమీపించిన దీనిని అమ్మా ప్రియులారా,
దేవుడు అబ్రహాముకు సమీపించాడు అంటే దేవుడు అబ్రహాముతో ఏదో మాట్లాడుచున్నాడు అని అర్థం. గనుక అబ్రహాముతో దేవుడు ఎందుకు మాట్లాడాడు అంటే ఆదిలో పరిశుద్ధాత్మ దేవుడు మనుషులతో మాట్లాడేవాడు. యేసుప్రభు కాలం వచ్చిన తర్వాత యేసుప్రభు మనుషులతో ప్రవేశించాడు, మనుషులతో నడిచాడు. ఇక్కడ యేసు దేవుడైన యెహోవా మానవులతో మాట్లాడాడు, సూచనలు చేశాడు. తర్వాత కాలంలో మనం చదువుతుంటే నిర్గమకాండములో రాయబడుతున్న ఈ మాటలని మనం చదువుతున్నప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుచున్న మాటలని 33వ అధ్యాయము 11వ వచనములో మనం గమనించినప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటలు దేవుడు నరులతో ఎందుకు నరులతో మాట్లాడటానికి ఎందుకు దేవుడు ఇష్టపడుతున్నాడు అనే విషయం చూస్తే చదవమ్మా. 33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతనిని పరిచారికులను నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారముల నుండి వెలుపలికి రాలేదు. ప్రియులారా, ఇక్కడ మనుషులతో ఎందుకు దేవుడు మాట్లాడుచున్నాడు అనే అంశం మనం ఈ రోజున మనం తీసుకుంటున్నాం. ఈ యొక్క 3 వచనాలు, మొదటిది ఆదికాండము 17 అధ్యాయం 22 వచనం, 18, 30, 23 అధ్యాయము, నిర్గమకాండము 33, 11 వచనం. ఈ 3 పాఠములో దేవుడు నరులతో మానవులతో ఎందుకు మాట్లాడుచున్నాడు, ఇది మన అంశం. దేవుడు నరులతో మాట్లాడును, మానవులతో మాట్లాడును, మనుషులతో మాట్లాడును. మానవుల యొక్క ఆత్మల సంబంధమైన మనుషులతో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. నరులు అనగా దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రాణమున్న వారు నరులు కాదు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు. నరు ప్రాణమున్నవి లేకుండా ఈ ప్రాణమునే లోకంలో చాలా జీవులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, అబ్బో లెక్కలేనని అన్ని జీవులకి ప్రాణం ఉంది. కానీ ఈ ప్రాణమున్న జీవి ఎలాంటి వాడి? మానవుడిగా పిలువబడుతుంది. ఈ మానవుడని పిలువబడుతున్న వాడిలో ఎవరున్నారంటే దేవుని ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, ఆత్మ ఉన్నది. అంటే మొదటి శరీరము, తర్వాత ప్రాణము, రెండోది, మూడోది ఆత్మ దేవుడు నిలుపుకొల్పున్నాడు. దేవుడు ఆత్మతో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు, ప్రాణముతో ఉన్న వారితో మాట్లాడలేదు. కానీ కొన్ని చోట్ల మాట్లాడాడు కదా దేవుడు అనవచ్చు. ఎందుకు మాట్లాడాడంటే ఆత్మ సంబంధమైన మనుషులు తప్పు చేసినప్పుడు ప్రాణము ఉన్న ఒక జీవులతో మాట్లాడాడు దేవుడు. ఎందుకు మాట్లాడాడంటే మనుషులు కళ్ళు తెరచటకు, మానవుల యొక్క ఆలోచనను ఆలోచింపు చేయుటకు, మానవులను వారిలో ఉన్న అవివేకతనమును పోగొట్టుటకు దేవుడు ప్రాణముతో ఉన్న జీవులతో మాట్లాడాడు. ఇక్కడ ఈ జీవి ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన మనిషిగా, అంటే మనిషి అనే పేరు ఎప్పుడొచ్చిందంటే దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనిషి అనే రూపం వచ్చింది. ఆ మనిషి ప్రత్యేకించబడిన వాడు, ఆ మనిషి గొప్ప ఆధిక్యం కలిగిన వాడు, గొప్ప స్థితిగతి కలిగిన వాడు. అందుకే దేవుడు నరుడితో మాట్లాడి సారించెను. అబ్రహాముతో చాలించాడు, చాలాసార్లు మాట్లాడాడు. ఇలాగనుకుంటున్న నోవహు వాడ కట్టినప్పుడు 40 సంవత్సరాలంట ప్రార్థన చేశాడంట. 40 సంవత్సరాలు వాడను నిర్మాణము చేశాడంట నోవహు. 40 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు నోవహుతో. అలాగనుకుంటే అబ్రహాము తన యవన కాలము నుండి 25 సంవత్సరాలు 30 మధ్యలో ఉన్న కాలము నుండి అబ్రహాము 120 సంవత్సరాలు పైపడి 170 సంవత్సరాలు పైపడిన వరకు కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రియులారా, మాట్లాడుతూ అబ్రహాము దీవించి కళ్ళు మూసిన వ్యక్తులు ఎందరు ఉన్నారంటే ఏవండి, చాలా మంది భక్తులు ఉన్నారు. ఇక్కడ ఈ భక్తులు ఎలాంటి వారంటే నోవహు కాలంలో నోవహు వృద్ధుడై తన క్రియలను బట్టి దీవించుచు మరి కొంత శాపకరముగా
కానీ కలిగినట్టుగా కనబడుతుంది. కానీ అబ్రహాము అలాంటివి కనిపించట్లేదు. అబ్రహాము మరి పండు ముసలివాడైన దేవునితో మాట్లాడిన వ్యక్తిగా కనబడుచున్నాడు. ప్రియులరా, అందుకనే మన సంపూర్ణమైన ఆరోగ్యము దేవుడు ఇచ్చినప్పుడు మన ప్రాణము మన ఆత్మ ఏమండి వృద్ధురాలైనప్పుడు మరి పండు ముసలితనం వచ్చినప్పుడు కూడా దీని ఆత్మ యవన కాలముగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఆత్మతో నింపబడిన వారును, ఆత్మచేత ప్రేరేపింపబడిన వారును, ఆత్మచేత ఆలోచింపబడిన వారు, ఆత్మచేత అనే క్రియ కలిగిన వారితో దేవుడు ఎక్కువగా సంభాషణ చేస్తాడు. ఈ రోజున వాక్యముతో నీతో సంభాషణ దేవుడు చేస్తున్నాడంటే ఖచ్చితంగా నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడిన దానివై, నింపబడిన వాడివై, నింపబడిన మనుషులుగా మనం జీవిస్తున్నాం. ఇక్కడ ఆత్మతో నింపబడిన వారికి ఇక్కడ మతము లేదు, కులము లేదు, జాతి లేదు, భేదము లేదు, ప్రాంతము లేదు. ఎందుకంటే ఆత్మ శరీరం కావాలి. ఆత్మకు ప్రాణముతో శరీరము ఏకమై కలిగిన ఆత్మ, ఈ మూడు ఏకమైన ఆత్మకు కుల మతాలు ఉండవండి. ప్రాణము ఏమండి అలా ఆత్మ లేకుండా మనుషుడు ఎంతగా చెడ్డగా ఆలోచిస్తాడు. దురాత్మకు లోబడిన వాళ్ళ ఆత్మను దేవుని ఆత్మకు లోబడకుండా దురాత్మకు లోబడినప్పుడు అప్పుడు మతము, కులము, ప్రాంతము, భేదము, అసూయ, అక్రము, అన్యాయము, పాపము, ద్వేషము ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఇవన్నీ మనం పోగొట్టాలంటే దేవునితో మాట్లాడాడు. అందుకే దేవుడు నరులతో మాట్లాడుట. ఎలాగూ మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, ఎన్నిసార్లు మాట్లాడాడు అని బైబిల్ గ్రంథములు చూస్తే భక్తులతో ఒకరితో 70 సార్లు 70 మార్లు మాట్లాడినట్టు, అబ్రహాముతో 70 మార్లు దేవుడు ప్రవచించినట్లు, 400 సంవత్సరాలు 400 సార్లు ప్రవచించినట్లు ఇక్కడ మనకు అనేకమైన రీతిలుగా కనబడుతుంది. ఒక వచనము మనం చదువుకుందాం. రోమా పత్రిక 1వ అధ్యాయము ఎబ్రీ పత్రిక ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు ఆదిలో పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన యేసు ప్రభు ఎలా మాట్లాడో మన అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఆనాడు మాట్లాడాడు, మన పితరులతో, ఇప్పుడు కూడా మరలా మాట్లాడాడు. యేసు ప్రభు కాలము మరి వచ్చాడైనా ఈ లోకంలో 3.5 సంవత్సరాలు చేసి తిరిగి వెళ్ళాడు. ఆయన ప్రియులారా, ఆయన జీవించినంత కాలము మరి 33.5 సంవత్సరాలు శరీర సంబంధంగా జీవించాడు. ఆత్మ సంబంధముగా 40 రోజులు ఈ భూమి మీద ఉన్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మన మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, ఆయన పాపాన్ని గెలిచిన 40 రోజులు ఈ భూలోకంలో మానవ యొక్క శరీరమైన ఆత్మ శరీరముగా ఈ లోకములో ఆయన మెసిలి ఉన్నాడని, ఆయన ప్రవేశించాడని, జీవించాడని మనం లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. చదువు తల్లి 1వ అధ్యాయం 1వ వచనం ఎబ్రీ పత్రిక. పూర్వకాలమందు పూర్వకాలములో నా సమయము వచ్చినప్పుడు నానా విధములైన కారణములను బట్టి ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు ఆ కుమారుని ద్వారా మనతో మాట్లాడి. అంటే ఒకప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ భక్తుల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు కుమారుడు అని యేసుక్రీస్తు ద్వారా కూడా మనతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఎవరి కాలం అంటే పరిశుద్ధాత్మ కాలం. ఎందుకంటే యేసుప్రభు అన్నారు కదా, నేను వెళ్ళి మన తండ్రిని నా తండ్రిని మన తండ్రిని మీకు ఆదరణకర్తగా పంపుతానండి. ఇప్పుడు ఎవరి కాలం అంటే కృపాకాలం. అంటే దేవదేవుని యొక్క తీర్పు కాలంలో మనం ఉన్నాం. అంటే ఆయన కాలంలో మనం జీవిస్తున్నాం. కనుక ప్రియులరా, నరులతో దేవుడు మాట్లాడుట అంటే దేవుడు మానవులతో నరులతో మాట్లాడుటంటే ఎందుకు మాట్లాడుతున్నాడు, దేని కొరకు మాట్లాడుతారంటే భూమి పాపముతో నింపబడినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఇప్పుడు పాపముతో నింపబడిన ఈ భూమిని ఆయన ఏం చేస్తాడంటే కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టించటకు అనేకమైన సూచక్రియలు భూమి మీద చేయబోతున్నాడు. కొందరుకు ప్రాణముతో ఉన్న జీవులని, కొందరు ప్రాణముతో ఉన్న ప్రకృతిలో ఉన్న
కొన్ని జీవరాశులని ఏమండి దేవుని యొక్క రాకడకు ఉనికిను కనపరుస్తుంది. ఈ రోజున ఆ శరీరము, ప్రాణము, ఆత్మ కలిగిన నీవు నీ ప్రభు యొక్క రాకడానికి నిమిత్తము నీ ఉనికి ఏంటి? నీ ఉనికిని ఎలా ప్రకటిస్తున్నావు? నీ ఉనికిని నేను వాక్యం ద్వారా ప్రకటిస్తాను. వాక్యం ద్వారా అంటే దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి దాన్ని చదువుకుని నువ్వు ప్రకటించగలుగుతున్నావు. కానీ ఆత్మ సంబంధమైన పలుకులు, ఆత్మ సంబంధమైన కనిపెట్టట, ఆత్మ సంబంధమైన ఆలోచన దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఆ ఉనికిని నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు? ఇది దేవుడు ఈ రోజు నేను అడగబోతున్నాడు. ఆత్మ సంబంధమైన ఉనికిని చాటాలంటే, ప్రకటించాలంటే, సాక్ష్యంగా నిలవాలంటే చాలా పెద్ద పనండోయ్, చాలా ప్రాముఖ్యం అండి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, కనిపెట్టాలి. నువ్వు ఏ పని లేకుండా దేవునితోనే నిత్యము కొనసాగేవాడుగా, నడిచేవాడిగా, జీవించేవాడిగా, ఆయనతో ప్రయాణం చేసేవాడిగా, ఆయనతో కొనసాగేవాడిగా నువ్వు ప్రార్థన చేయాలి. అలాగా ఆలోచన కలిగిన అప్పుడే దేవునితో నువ్వు నడవగలవు, జీవించగలవు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో దేవుడు మానవులతో, నరులతో మాట్లాడుట. అవును ప్రభా, నువ్వు మాట్లాడి చాలిస్తే ప్రభా నరుడు తట్టుకోగలడా? లేదు ప్రభా. గనుక నరుల పట్ల నీ కరుణ, నీ దయ, నీ జాలి, నీ ఆత్మీయత, నీ ప్రేమ, నీ కృపను చూపించమని అడుగుచున్నాను ప్రభా. వీరి నీ బిడ్డలు ప్రభా, నీ రూపము కలిగిన వారు, నీ ఆలోచన కలిగిన వారు, నీ తలంపులు కలిగిన వారు, నీ ఉద్దేశాలు కలిగి మానవులుగా నీ బిడ్డలైన వారు జీవిస్తున్నారు. అందరి మీద నీ ప్రేమను, నీ కరుణ దృష్టిని, నీ కరుణ ఆదరణ కలుగు చేసి నడిపించుమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మీ అందరికి తోడై ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.